మేము చేసింది తప్పేంటో నేను అడుగుతా ఉన్నా. దీనిలో ఈనాడుకు మేము 240 కోట్లు ప్రకటన రూపంలో వెళ్ళాయి. అంటే ఏడాదికి ఇచ్చిన పత్రికా ప్రకటన ఒక సంవత్సరానికి 60 కోట్లు, 3.5 ఏళ్లలో 243 కోట్లు ఇచ్చాం. ఏంటండి 5 సంవత్సరాలు కదా మీ ప్రభుత్వం ఉంది, కేవలం 3.5 ఏళ్లలోనే ఇచ్చామంటున్నారు, మిగతా సంవత్సరంన్నర ఏం చేశారనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా చూసే వాళ్ళకి వినేవాళ్ళకి వస్తుంది. జరిగింది ఏమిటంటే రామోజీరావు గారు ఆయన పత్రికలో 3.5 సంవత్సరాల వరకు ప్రభుత్వ ప్రకటన ఉన్నారు, 3.5 సంవత్సరాల తర్వాత మేము అన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మొయ్యాలి కదా, ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు మంచిగా ఉంటాయి కదా ప్రభుత్వానికి అనుకూలంగా, అందువల్ల మేము వెయ్యము మా పత్రికల్లో, మాకు స్పేస్ లేదు అని మెయిల్స్ పంపించారు. అంటే అయిష్టతను వ్యక్తం చేశారు. కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే, అందువల్ల కేవలం 60 కోట్లు అంటే సంవత్సరానికి 60 కోట్లు చొప్పున 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వం ఈనాడుకి ఇస్తే 5 ఏళ్లలో సాక్షికి, అంటే 5 ఏళ్లు సాక్షి ఇచ్చింది, 321 కోట్లు ఇచ్చాం. ఇస్తే ఎంత అయింది? 54 కోట్లు. ఏం దోచిపెట్టింది ఏంటి? సాక్షికి దోచిపెట్టింది ఏంటి? ఈనాడుకు దోచి పెట్టండి ఏంటి చెప్పండి అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు అవలీలగా అబద్ధాలాడుతున్నారే, అవలీలగా ఆరోపణలు చేస్తున్నారే, సాక్షికి దోచిపెట్టామని. ఈనాడుకి ఇచ్చినటువంటిది మీకు గుర్తురాదా ఏమిటిదని అడుగుతా ఉన్నా. ఈనాడు మీకు అతి ప్రియమైన పత్రిక కావచ్చు, మీ పత్రిక కావచ్చు,